అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఎంతో గౌరవం పెరిగిందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏబీవీపీ రాష్ట్ర 44వ మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసే దేశంగా భారత్ ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతుందని, ఇతర దేశాలకు రక్షణ పరికరాలను కూడా ఎగుమతి చేస్తుందని హరిబాబు అన్నారు. వివిధ సబ్జెక్టులు కలిపి చదువుకునే వ్యవస్థ. ఏదైనా కారణంతో ఏదైనా సంవత్సరంలో కాలేజీ నుంచి బయటకు వచ్చినా మరలా ఆ సమస్య తీరిన తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత దాన్ని కొనసాగించే సౌలభ్యం, ఇలా అనేకమైనటువంటి మార్పులు నూతన విద్యా విధానంలో వచ్చాయి. అనేక విద్యా సంస్థలు ఇప్పటికే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టాయి. ఆ విషయాలు కూడా మీరు అందరూ తెలుసుకోవాలని, మీ విద్యతో పాటు మీరు ఏదో ఒక పనిలో నైపుణ్యాన్ని సంపాదించడం ఎట్లా అనే దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. దాని గురించి కూడా మనం ఇవాళ శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులన్నింటికీ అనుగుణంగా కూడా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశం గతంలో మనకేమీ సౌకర్యాలు లేవని, ఇంకా వెనుకబడి ఉన్నామని, అభివృద్ధి చెందలేదనేటువంటి భావన ఇంతకుముందు గతంలో ఉండేది. కానీ ఇవాళ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి ముఖ్యంగా పయనం చేస్తుంది. అవి జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లైన్ల విస్తరణ కావచ్చు, వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్ల ప్రవేశపెట్టడం కావచ్చు, ఇవాళ రైల్వే స్టేషన్ని విమానాశ్రయాలుగా తయారు చేసే రీడెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అనేక విషయాల్లో రైల్వేలలో, జాతీయ రహదారులలో, విమానాశ్రయాల అభివృద్ధిలో, అలాగే తీర ప్రాంతాల్లో పోర్టుల అభివృద్ధి విషయంలో, కనెక్టివిటీ విషయంలో ఇవాళ దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీపై తప్పుడు అభియోగాలను ఆ పార్టీ నేత